సకు సకు ఉమా సకు ఉమా ఏమైంది ఉమా ఏమండి ఉమా మన మన సకుని వాళ్ళందరూ చుట్టుముట్టారండి. అక్కడ మనసుకు ఒంటరిగా ఉంది, రమ్మని పిలుస్తోందండి. ఒంటరిగా ఉంది, నన్ను పిలుస్తోంది. సకు నన్ను రమ్మని పిలుస్తోందండి. నా కళ్ళను మెదులుతోంది. మునుపట్లాగా అబద్ధమాడి నా మనసుకు నేను నచ్చ చెప్పుకోలేను. అత్తగారట్లో సకు సుఖంగా లేదు. కావాలని వాళ్ళు మనల్ని ఆహ్వానించలేదు. నీ అనుమానం నిజమైంది. మన సక్కు అక్కడ సంతోషంగా లేదు. ఏమండి ఏమండి మన సక్కుకి ఏమి జరగకూడదు కదా. మన సక్కు కోసం ఏమి చేయలేవా అండి? ఉమా మనం చాలా సామాన్యమైన వాళ్ళం. వాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు. మనకున్న బలం మన పాండురంగడు. మన సమస్యని ఆయనే తీరుస్తాడు. ఉమా మన పాండురంగుడు జగద్రక్షకుడు, దయామయుడు. ఆయనకి మన సక్కు అంటే వల్ల మలిన ప్రేమ, అభిమానం. నాకు నమ్మకం ఉంది. సక్కు కష్టంలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ధైర్యంగా ఉండు. పిన్ని, నేను మెచ్చుకొని తీరాల్సిందే. సకుకే ఉన్న పాండురంగుడు పిచ్చుని నువ్వు ఎలా వదిలించావో తెలియట్లేదు. మరి ఈ ఇంట్లో ఎవరూ ఆయన పేరు స్మరించకూడదు. నేను దాన్ని ఊరికే వదులుతానా? అవునవును. తనతో పాటు పాండురంగుడి విగ్రహం తెచ్చింది. గృహప్రవేశం సమయంలో ముండికేసింది. అప్పుడు నేనేం చేశానో దాన్ని అడుగు. అత్తయ్య గారు, మీరు అలా అనకండి. నేను నా పాండురంగడు లేకుండా బ్రతకలేను. ఆయన లేకుండా నేను లోపలికి ఎలా వస్తాను? పాండురంగడిని కూడా రానివ్వండి. పాండురంగడి విగ్రహంతోనే గృహప్రవేశం చేస్తానని అది ముండి పట్టుపట్టింది. నువ్వు చెప్పేది నిజమా పిన్ని? అయ్యో, అది తేలిగ్గా మాట వినే రకం కాదు. కానీ నేను ఊరుకుంటానా? ఆ విగ్రహాన్ని అవతల పారేసి లోపలికి రా. ఆ విగ్రహంతో వస్తే నేను ఇంట్లోకి అనుమతించను. రాత్రంతా అది వాకిట్లోనే నిలబడుంది. దాన్ని పారేస్తేనే రాణిస్తానన్నాను. అయినా వినలేదు. అర్ధరాత్రి దాటాక నేనే వెళ్ళి మా పెరట్లో ఉన్న బావిలో ఆ పాండురంగుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేశాను. ఓ నాయనో, మీరేం చెప్తున్నారు పిల్లలు? భామా, ఏమిటి భామా, ఏమైంది? తేలేమైనా కుట్టిందా? లేదంటే నీ కూతుళ్ళిద్దరూ చెవి కొరికేశారా? ఎందుకు అలా గావు కేకలు పెట్టావు? వాళ్ళేం బ్రహ్మరహస్యం చెప్పారు నీకు? పిన్ని, అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. వీళ్ళు చెప్పింది వినగానే నాకు గుండె తేడొచ్చేసింది. నీకెలా చెప్పను? భామా, ఊరికే నాటకాలు ఆడకు. విషయం ఏమిటో త్వరగా చెప్పు. ఇందు బిందులు అత్తయ్యకి నా మీద ఏదో చెప్పినట్టున్నారు. పిన్ని, ఇందాక నువ్వు నాతో ఏం చెప్పావు? అది తీసుకొచ్చిన పాండురంగుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశానన్నావు. అవును, కానీ ఇందు బిందులు ఏం చెప్పారంటే సకు గదిలో పాండురంగుడి విగ్రహాన్ని వాళ్ళు ఇందాక చూశారట.
అది నిజం కాదు. సత్యభామ, అది పాండురంగడి విగ్రహాన్ని మా ఇంటికి తెచ్చింది. కానీ ఆ విగ్రహాన్ని నేను బావిలో పడేశానని చెప్పాను కదా. అది ఇక్కడే ఉంది. మేమిద్దరం దాన్ని చూసాము. పాండురంగడి విగ్రహం తన గదిలో ఉంది. నిజం, బుట్టమమ్మా. అవును, కావాలంటే తన గదిలోకి వెళ్ళి చూడండి. సోకు, వాళ్ళు చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. నేను నిన్నే అడుగుతున్నానే, ఎందుకలా పిచ్చి చూపులు చూస్తున్నావు? ఇందు బిందు చెప్పేది నిజమేనా? అసలు ఈ కొత్త నాటకం ఏంటి? నీకింత కంట కవరం ఏమిటి? మళ్ళీ ఇంకో విగ్రహం తీసుకొచ్చావా? ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? చెప్పాలంటే నాకు కూడా అనుమానం వచ్చిందమ్మా. నోరు తెరవే. విగ్రహాన్ని తీసుకొచ్చావు కదా? లేదు. బిగ్గరగా చెప్పు. దీని వేషాలు నేను చూడలేకపోతున్నాను. మాట్లాడవే. సమాధానం చెప్పు. ఏమిటే నీ నోరు పడిపోయిందా? చూస్తున్నారా, ఎంతగా అడిగినా నోరు విప్పట్లేదు. ఇంకా పెద్దగా కేకలు పెట్టి యమునా, నీ నాటకం నాకు అర్థమైపోయింది. నువ్వు మీ అమ్మని రెచ్చగొడుతున్నావు. నోరు తెరిచి మాట్లాడవే. నా వైపు ఎందుకు గుడ్లప్పగించి చూస్తున్నావు? అది రెచ్చగొట్టింది, ఈవిడ రెచ్చిపోతోంది. మనోరమ అక్కయ్య విగ్రహాన్ని బావిలో పడేసిన తర్వాత కూడా ఇది ఇంకో విగ్రహాన్ని తెచ్చిందంటే ఊరు నాయను, ఈ సఖు ఏం చేసినా మనోరమక్కకి వ్యతిరేకంగానే చేస్తోంది. పాండురంగ, ఇందు బిందు నిన్ను చూసేశారు. అత్తయ్య గారు ఇక నిన్ను ఇంట్లో ఉండనివ్వరు. నువ్వు నోరు విప్పవే. పదని గదిలోకి. వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో ఇప్పుడే తేలిపోవాలి. రా, పద. మాట్లాడుకో, పద. నీకు పొగరెక్కువైందే. పద. రా, రావే. నిలబడేలా. ఇప్పుడు చెప్పు, పాండురంగడి విగ్రహాన్ని ఎక్కడ దాచిపెట్టావు?